నమస్తే. మనం ఇప్పుడు మైబాద్ జిల్లా డోనకల్ మండలం పెరుమల సంకిత గ్రామ పంచాయతీలో ఉన్నాం. పెరుమల సంకిత గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి వేమూరి వెంకటేశ్వర గారు మనతో ఉన్నారు. ఒకసారి మనం వెంకటేశ్వర గారితో మాట్లాడి ఎన్నికల యొక్క ప్రచార సార్ ఎలా ఉందో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ చెప్పండి, ఎన్నికల ప్రచారం ఎలా నడుస్తుంది? ఎన్నికల ప్రచారం బాగానే నడుస్తుంది సార్. గత బీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో ఉంచుకొని మేము ప్రజల్లోకి వెళ్ళడం జరుగుతుంది. ఈ 2 సంవత్సరాలు ఇప్పుడున్న గవర్నమెంటు చేసిన అవినీతి అక్రమాలు, చేయని అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేస్తూ మేము గెలిచిన తర్వాత గ్రామాన్ని ఎలా అభివృద్ధి పరుస్తాం అనేది వాళ్ళకి తెలియజేస్తున్నాం. ఈరోజు మనం చూసుకుంటే గ్రామాలలో చెత్త సేకరణ ఆగిపోయింది, గ్రామాల అభివృద్ధి కుంటుపట్టిపోయాయి, అవినీతి అక్రమాలు లంచాలకు పాల్పడుతున్నారు, ఎలాంటి అభివృద్ధి లేదు. ఇలా స్పెషల్ ఆఫీసర్ ఎవరో కూడా గ్రామాలకు తెలియని పరిస్థితి ఉంది. ప్లస్ ఇంకోటి ఏంటంటే గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించట్లేదు, పారిశుద్ధం లేదు, వాటర్ ఫెసిలిటీ లేదు, కరెంట్ లేదు. ఇవన్నీ కూడా మేము అధికారం మళ్ళీ ఇక్కడ గ్రామ పంచాయతీ గెలిచినట్టయితే ప్రజలకి దగ్గరలో ఉండి ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకొని గ్రామాన్ని అభివృద్ధి పరచడం కోసం వాళ్ళ ముందుకెళ్ళి వాళ్ళకి సమస్యలు తెలియజేస్తున్నాము. అంతేకాదు పారిశుద్ధ పనులే కావచ్చు, ఇంకా ప్రతి పని కూడా మేము దగ్గరుండి సీసీ రోడ్లు కావచ్చు, ఇళ్ళ శాంక్షన్లు కావచ్చు, ప్రతి ఒక్కరు దగ్గరుండి చేస్తామని వాళ్ళకి హామీ ఇస్తున్నాము. ప్రజలకు వెళ్తున్నాము. ప్రజలు కూడా మాకు ఆహ్వానిస్తున్నారు. మమ్మల్ని వాళ్ళు రిసీవ్ చేసుకునే విధానం కూడా చాలా బాగుంది సార్. సో చెప్పండి, పెరుమల సంకిత గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి ప్రధాన సమస్యలు ఏంటి? గ్రామంలో ప్రధాన సమస్యలు కోతుల సమస్య ఒకటి ఉంది, వీధి కుక్కల సమస్య ఒకటి ఉంది. ప్లస్ ఇంకోటి పారిశుద్ధం లేదు, వాటర్ ఫెసిలిటీ కూడా సరిగా రాదు, మిషన్ దగ్గర నీళ్ళు రావట్లేదు, కరెంటు సమస్య విపరీతంగా ఉంది, రైతుల ఎరువుల సమస్యలు బాగా ఉన్నాయి, వీర్య కట్టల సమస్యలు ఉన్నాయి, చాలా రకాల సమస్యలు ఉన్నాయి. అవన్నీ కూడా మేము బీఆర్ఎస్ తరఫున మేము ఇక్కడ గెలిచినట్టయితే అవన్నీ కూడా దగ్గరుండి వాళ్ళ సమస్యలు పరిష్కరించడం కోసమే ప్రయత్నం చేస్తున్నాము. చెప్పండి, ఈ ఎన్నికల్లో మీకు కలిసి వచ్చే అంశాలు ఏంటి? ఈ ఎన్నికల్లో కలిసి వచ్చే అంశాలంటే ఇప్పుడు 6 గ్యారెంటీలు చెప్పిన కాంగ్రెస్ ఏ ఒక్క గ్యారెంటీ కూడా పూర్తి స్థాయిలో నిర్వహించలేకపోయింది. అవి మాకు కలిసి వచ్చే అంశం కావచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మేము జనాలకు తీసుకెళ్తున్నాం, అవే మాకు కలిసి వచ్చే అవకాశం. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు వెళ్తున్నాము. గత బీఆర్ఎస్ గవర్నమెంట్లో మన డిఎస్ రెడ్డి నాయక్ గారు కావచ్చు, కేసీఆర్ గారు, కేటీఆర్ గారి ఆదేశాల మేరకు గ్రామంలో 2000 పెన్షన్ నుంచి 4000 పెన్షన్కి పెంచారు. లేదొక మన శ్మశాన వాటికలు, మరి స్కూల్ బిల్డింగులు, రైతు వేదికలు, రైతు బంధు, అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు మన బీఆర్ఎస్ గవర్నమెంట్ చేయడం జరిగింది. ఇప్పుడున్న 2 సంవత్సరాల్లో ఉన్న గవర్నమెంట్, ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇవన్నీ కుంటుపట్టిపోయాయి. ఏ పథకాలు కూడా ప్రజల్లో ఇంప్లిమెంట్ కావట్లేదు. ఇలా రైతులు యూరియా బత్తాల కోసం అరిగోసపడుతున్నారు. ఇలా ఈ కార్యక్రమాలన్నీ వారికి చెప్పుకుంటూ మేము వారికి ముందుకెళ్తున్నాము. ఈ రెడ్డి నాయక్ ఆదేశాల మేరకు మా గ్రామంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ పెద్దలు, నాయకులు వాళ్ళందరినీ కలుపుకొని జనాలకు వెళ్ళి మేమేం చేస్తాం అనేది వాళ్ళకి చెప్పుకుంటూ మేము ముందుకెళ్తున్నాము. ప్రజల దీవెన మేరకు మమ్మల్ని గెలిపిస్తే ఇవన్నీ మేము చేసి వాళ్ళకి నెరవేరుస్తామని మేము కోరుకుంటున్నాం. చెప్పండి, చివరిగా పెరుమల సంకిత గ్రామ ఓటర్లకి మీరు ఇచ్చే సందేశం ఏంటి? గ్రామ ప్రజలకి విజ్ఞప్తి, నేను ఈ గ్రామంలో నన్ను ఓటేసి గెలిపించినట్టయితే గ్రామంలో అనేక రకమైన సమస్యలు ఉన్నాయి. పారిశుద్ధం అనేది జరగటం లేదు, వీధి దీపాలు సరిగా వెలగటం లేదు, కోతుల సమస్య, వేది కుక్కల సమస్య అధికంగా ఉంది, పెన్షన్ ఇచ్చడం పెన్షన్ సరిగా ఇవ్వట్లేదు, మళ్ళీ మళ్ళీ రైతులకి అనేక రకాల యూరియా ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి, సబ్సిడీ పరికరాలు అనేది రావట్లేదు, డోక్రా మహిళలకు సరైన శిక్షణ అనేది లేదు, స్కూల్లో సంబంధించిన పిల్లలకి సరైన భోజనం అందటం లేదు, వారికి సంబంధించిన ఫెసిలిటీస్ వాళ్ళకు కూడా జరగటం లేదు. ఇవన్నీ కూడా మేము దగ్గరుండి చూసుకొని, ఈరోజు ట్రాక్టర్ చెత్త కూడా సేకరణ అనేది లేదు, ప్రతి సమస్య ఇక్కడ కుంటుపట్టిపోయింది గవర్నమెంట్లో. దాన్ని అన్నీ మేము గెలిచిన తర్వాత ప్రజల దీవెనతోటి వాళ్ళ ముందుకెళ్ళి ఈ సమస్యలన్నీ పరిష్కరించడం కోసమే మేము ఇక ఈ బీఆర్ఎస్ తరఫున ఇక్కడ నిలబడడం జరిగింది. ఇవన్నీ తీర్చామని ప్రజలకి ఆశీర్దిస్తున్నాం. బీఆర్ఎస్ బలపరిచిన వ్యక్తి డిఎస్ రెడ్డి నాకు ఆశీస్సుల మేరకు నిలబడ్డ వ్యక్తి వేమూరి వెంకటేశ్వర్లు. నా గుర్తు వచ్చేసి ఫుట్బాల్ గుర్తుకి ఓటేసి గెలిచినట్టయితే ఈ గ్రామాన్ని అభివృద్ధి పథకాలకు ముందుకు తీసుకెళ్తానని ప్రజలు కోరుకుంటున్నాను. వెంకటేశ్వర్లు గత ఎప్పుడో ఒక 15 సంవత్సరాల కాలం కూడా మా కార్యకర్త అయినా కానీ మాకు ఎన్నింటిగా ఉండవని నేను గతంలో మాజీ సర్పంచ్ ఉన్నప్పుడు కూడా న్యాయమూర్తి ఉంది,
పార్టీకి అది అనేక కష్టం పడి అలా పార్టీ కూడా గుర్తించి ఆ వెంకటేశ్వర్లకు మేము టీఆర్ఎస్ పార్టీ తరఫున టికెట్ ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా కృషితోటి కూడా ఆయనకి మంచిగా పనిచేసి ఆయన్ని అత్యధికమైన మెజార్టీతోటి గెలిపిస్తామని మేము కార్యకర్తలు కానీ మాజీ సర్పంచ్ కానీ ఆయనకు మాటిస్తున్నాను. ఈ ప్రజలందరూ కూడా ఆయన్ని వ్యక్తిని చూసి ఓటేయండి. ఆ వ్యక్తి ఎటువంటి వాడు అనేది చదువుకున్నోడు, ఏదో ఈ ఊళ్ళో లేనోడు కాదు, ఇక్కడ స్థానికంగా ఉన్నోడు కాబట్టి ఆ వ్యక్తికి ఓటేసి గెలిపిస్తే మన గ్రామమైనా బాగుపడుద్ది. మన గ్రామంలో ఉన్న సమస్యలన్నీ కూడా అన్నీ బాగు చేస్తాడని ఈ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అధిక మెజార్టీతోటి ఎంబీ వెంకటేశ్వర్లకి ఓటేయగలని నా ప్రార్థన.